కానీ మీరు ఒక సాధారణ ఒక ఎలక్ట్రీషియన్గా ఉండి ఈరోజు ఒక తిలక్ని ఈ విధంగా తీర్చిదిద్దారంటే దాని వెనక ఎంతో స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఉంటాయి సార్. మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, ఇంకా మార్నింగ్ అట్లా కొన్ని 5 ఇయర్స్, ఓన్లీ 5 ఇయర్స్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్సే పడుకునే రోజులు ఉన్నాయి. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇమీడియట్గా చేసేవాళ్ళము. మార్నింగ్ 3:30కే లేచేవాళ్ళం. 3:30కి లేచి ఇంకా ఇమీడియట్లీ వెళ్ళి ఇంకా మార్నింగ్ 1 దింపాలి, కోచింగ్లో దింపాలి, రావాలి. అదైతే స్ట్రగుల్ అయితే బాగానే అయింది. ఇక కుకింగ్ చేయాలి, ఇక మన చేతులతోటి, నా చేతులతోటే, లేకపోతే ఇద్దరు మా మిస్సెస్ కూడా జాబ్ చేసేవాళ్ళు. ఇక కొంచెం ఇద్దరు ఒకరి నుంచి ఒకలాగా ఆలోచించుకున్నాం, ఇద్దరిని ఆలోచించుకుని ఇట్లా చెయ్యాలి అని చెప్పి అనుకొని ఇద్దరు ఒకటే మాట మీద ఉండి కొంచెం పైకి చేసాం కాబట్టి అట్లా. ఇంకా అప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా కాలేజ్ అది ఉంటుంది కదా, ఆయన బిజీ, ఇక మేము బిజీ ఉండేవాళ్ళం. ఇక దాని నుంచి ఇంకా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి 3:30కి లేవాలి అట్లా. అంటే ఆ 5 ఇయర్స్ మాకు నిద్ర కూడా చాలా తక్కువ. ఏంటంటే ఆ 3:30కి లేసేవాళ్ళం, మా నైట్ 11-12 అయిపోయేది. 11-12 అయిపోయేది. మళ్ళీ మార్నింగ్ లేవాలి 3:30కి, ఒకసారి 3 o'clockకి, 2:30కి లేచి ఇంకెళ్ళాలి. మనం దింపాలంటే కొంచెం ఒక్కొక్క లెవెల్ స్టెప్ బై స్టెప్ లెవెల్కి వెళ్తున్నాడు కదా. వెళ్ళినప్పుడు మనకు కూడా కొంచెం సంతోషం, కానీ అది స్వీట్ మెమరీస్. మనం దింపేమని అది కష్టం అనేది తెలియలేదు అప్పుడైతే తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది ఎట్లా దింపామా 5 ఇయర్స్ ఎట్లా చేసామా అని అప్పుడు అనిపించేది. మనం ఏంటి అసలు టీమిండియా దాకా పోవడం ఏంటి అని చెప్పి చాలామంది కొద్దిగా ఏదో గేమ్ ఆడామా అని చెప్పి వదిలేస్తుంటారు. కానీ తిలక్ ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ కోల్పోయాను అన్నట్టు ఏమైనా అనిపించిందా? లేకపోతే మీరు తిలక్ని చూస్తున్నప్పుడు ఇంత కష్టపడుతున్నాడు, ఎర్లీ మార్నింగ్ లేయడం, అసలు క్రికెటర్ అవుతాడో లేదో కానీ ఇంత కోల్పోతున్నాడు, పర్సనల్ లైఫ్ అంతా కోల్పోతున్నాడు అని అనిపించింది ఎప్పుడైనా? లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే కొంచెం ఫ్యామిలీస్ ఫంక్షన్స్కి అవి అటెండ్ అవుతున్నప్పుడు, లేకపోతే సరదాగా టూర్కి వెళ్తున్నప్పుడు కానీ ఏ ఫంక్షన్స్కి తను అటెండ్ అయ్యేవాడు కాదు. అప్పుడప్పుడు వేరే వాళ్ళు అంత పిల్లల్ని తీసుకుని వస్తున్నప్పుడు కొంచెం అనిపించేది. కానీ తనకంటూ ఒక గోల్ ఉంది, అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అన్నది బయట వాళ్ళకి తెలియదు. కాకపోతే మనకు తెలుస్తుంది కదా తన గోల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, తను ఎంత కష్టపడుతున్నాడు మార్నింగే లేసి అన్నది మాకు తెలుస్తుంది. కాబట్టి దాని ముందు ఇది చిన్నగానే అనిపించింది అటెండ్ అవ్వకపోయినా అని. కొంతమంది రిలేటివ్స్ అనేవారు, మామూలుగా ఎవరైనా సరే బయట చూసేవాళ్ళు, ఎప్పుడు మీ ఇద్దరే వస్తారు, పిల్లల్ని తీసుకురాలేదు. తను కూడా బ్యాడ్మింటన్కి వెళ్ళేవాడు, నేషనల్స్ వరకు వెళ్ళాడు, ఒక స్టేజ్ వరకుని అనేవారు కొంతమంది. ఇద్దరే వస్తారు, ఎక్కడికి వచ్చినా అని, పిల్లల్ని ఎప్పుడు తీసుకురారు అనేవారు. సరే ఓకే, బయట తెలీదు, మన ఇంట్లోది ఏంటన్నది, మన పిల్లల గోల్స్ ఏంటన్నది మనకే తెలుస్తుంది. బయట వాళ్ళు అన్నారని ఏమో మేము మా ఫీలింగ్ అనేది అంటే ఇనేసే ఊరుకునే వాళ్ళము. మేము కూడా వేరే పిల్లల్ని చూసి వీళ్ళు రావట్లేదు అనుకుని ఇంకా అంతటితోటి దాని గురించి ఎక్కువ ఏదో ఫీల్ అయిపోయి అలా ఆలోచించలేదు. ఎందుకంటే పిల్లల గోల్స్ అనో మాకు తెలుసు, వాళ్ళు కష్టపడుతుంది మాకు తెలుసు, ఇంట్లో మనకే తెలుస్తుంది మన పిల్లలు ఏంటి